తనను గెంటేసినటువంటి పార్టీపై పగ తీర్చుకునేందుకు ఎమ్మెల్సీ కవిత సిద్ధమయ్యారా? ఎస్, ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే సందర్భమే వినిపిస్తోంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ బైపోల్లో, ఎందుకంటే రేపమాపో జరగబోతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో ఇప్పుడు జాగృతి బరిలో నిలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా ఇటు కవితకు సంబంధించినటువంటి సన్నిహితులు చెప్తున్నట్లుగా సమాచారం. ఎందుకనంటే ఖచ్చితంగా ఒకవేళ కవిత తరపున, జాగృతి తరపున నిజంగా జూబ్లీ హిల్స్ బైపోల్లో గనక అభ్యర్థి నిలబెడితే గనక అతిపెద్ద డిసడ్వాంటేజ్, పెద్ద మైనస్ బీఆర్ఎస్ పార్టీకి అన్నది నిజంగా గులాబీ దళం ఇప్పుడంతా కూడా చెవులు కొరుక్కుంటున్నటువంటి అంశంగా చెప్పక తప్పదు. ఇదంతా ఎందుకు ఈ పరిణామాలన్నీ తీసుకొచ్చారంటే కనుక కవిత నిజంగా జాగృతి అనేది ఒక స్వచ్ఛంద సంస్థని నిజంగా రాజకీయ పార్టీగా మలుచుకుని ఖచ్చితంగా తన యొక్క రాజకీయ దృక్పథంతో ఉన్నటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావాలన్నటువంటి ఒక వేదికని జూబ్లీహిల్స్ వేదికగా చేసుకుని ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఈ వార్త వాస్తవమా అవాస్తవం అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆమె జాగృతి తరపున, ఎందుకంటే జాగృతి క్యాండిడేట్స్, జాగృతికి సంబంధించినటువంటి కొంతమంది శ్రేణులు ఇప్పటికే జూబ్లీ హిల్స్ అంతా జల్లెడ బట్టి తమకి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఒకవేళ పోటీ చేస్తే గనక అనేటువంటి దానిపైన కూడా వాళ్ళు సర్వే కూడా చేయించుకున్నారట. సో జాగృతి ఎప్పుడైతే సర్వే చేస్తుందో ఈ విషయం అంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి చేరింది. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందట. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో తెలంగాణ జాగృతి నిలుస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అందుకు జాగృతి ముఖ్య నేతలు, బీసీ సంఘాల నేతలతో కవిత అంతర్గతంగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. అందులో ఎక్కువ శాతం మంది అభ్యర్థిని బరిలో నిలపాలనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. కవిత జాగృతి తరపున అభ్యర్థిని బరిలో నిలిపితే గనక బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా చీలే అవకాశం ఉంటుందని, ఆ పార్టీపై తీవ్ర ప్రభావం పడి నష్టం జరిగే అవకాశం లేకపోలేదనేది చాలామంది రాజకీయ పండితులు, విశ్లేషణలు వెల్లడిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహకాలు చేసుకుంటున్నట్లుగా ఒకవైపు ప్రచారం జోరుగా సాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు తన బలాన్ని పరీక్షించుకోవాలని ఆమె ఆలోచిస్తున్నారని, అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతూ వస్తోంది. ఒకవేళ ఆమె పోటీ చేస్తే బీఆర్ఎస్కు నష్టం చేస్తుందని, కవితకు దక్కే ప్రతి ఓటు బీఆర్ఎస్ ఓటే అని, తద్వారా పార్టీ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు మదన పడుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కవిత సస్పెన్షన్ అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబ సభ్యురాలిగా పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి కవిత పార్టీ నుంచి బయటికి వెళ్లడం రాజకీయాలను ప్రభావితం చేస్తుందని ఇటీవల ఒక ఓటా అనే సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో వెల్లడైంది. బతుకమ్మ వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైనటువంటి కవిత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదు. ఆమెపై మహిళల్లో సానుభూతి కూడా ఉంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పార్టీ లేదా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కొత్త రాజకీయ శక్తిని తెరపైకి తీసుకురావాలని కవిత ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లుగా కవిత సన్నిహితులే పేర్కొంటున్నారు. ఒకవేళ ఆమె పోటీ చేయకపోయినా సరే తెలంగాణ జాగృతి తరపున అభ్యర్థిని బరిలోకి నిలపాలని ఆమె యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైనటువంటి కవిత తానేంటో నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదనేటువంటి అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్తో విభేదించినటువంటి అనంతరం రాజకీయంగా తన ప్రభావం చూపించకుండా సైలెంట్గా ఉంటే అది తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందని జాగృతికి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కవితకు సూచించినట్లుగా తెలుస్తోంది. లేదంటే కాళేశ్వరం అవినీతి మరకల నుంచి కేసీఆర్ను తప్పించేందుకు కవిత డ్రామాలు ఆడుతున్నారనేటువంటి ప్రచారం ప్రజల్లో మరింత బలపడుతుందని చెప్పడంతో ఆమె జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై గురిపెట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాగృతి బృందాలు క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో బీఆర్ఎస్ కలవరపాటుకు గురైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న సమస్యలు చాలక కవిత కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారని ఇటీవల తెలంగాణ భవన్లో జరిగినటువంటి రెహ్మత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ముఖ్య నేతలు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్లో సెటిలర్స్ ప్రభావం అధికంగా ఉన్నా కూడా కవిత బీఆర్ఎస్కు నష్టం చేస్తారని, జాగృతి నేతలు సాంప్రదాయ తెలంగాణ మహిళా ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత కలహాలు, కేసీఆర్ కుటుంబ సమస్యలు, స్థానిక నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం ఇలాంటి కారణాలతో బీఆర్ఎస్ సతమతమవుతోంది. మరొక వైపు మాగంటి సునీత, మాగంటి వజ్రనాథ్ వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలు, అటు ఉప ఎన్నిక టికెట్ ఆశించి భంగపడినటువంటి మరో నేత పార్టీ అధినాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అనుకూలంగా లేనటువంటి పరిస్థితులకు తోడు తాజాగా బీఆర్ఎస్ను కల్వకుంట్ల కవిత టెన్షన్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలా ముందుకు పోతుంది, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయి కూర్చుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.